పేరుకు అదో దేశం. విచిత్రం ఏంటంటే ప్రపంచంలోని అన్ని ప్రధాన దేశాల సైన్యాలు అక్కడే ఉన్నాయి. సిరియా ఒకప్పటి క్రైస్తవ దేశం, ఇప్పుడు అది కాస్త ముస్లిం దేశం కింద మార్చడానికి జరిగినటువంటి కుట్రల కారణంగా సాగినటువంటి దాంట్లో హిజ్బుల్లా తీవ్రవాదులు అక్కడే ఉంటారు, హౌతీ తీవ్రవాదులు అక్కడే ఉంటారు, ఇరాన్ రెసిస్టెన్స్ ఫోర్స్ అక్కడే ఉంటుంది, అమెరికాకి అనుకూలంగా ఉన్నటువంటి తీవ్రవాదులు అక్కడే ఉంటారు, అట్లాగే రష్యాకు అనుకూల తీవ్రవాదులు అక్కడే ఉంటారు, ఇజ్రాయెల్కి అనుకూల తీవ్రవాదులు అక్కడే ఉంటారు. అంటే ప్లస్ సైన్యాలు కూడా అక్కడ ఉంటుంటాయి వాళ్ళని రక్షించే పేరుతో. ఓవరాల్గా అక్కడ ప్రజలు మరి ఎవరి మాట వినాలో అర్థం కాదు, అసలు ప్రజల పాలన ఎక్కడ ఉంటుందో తెలియదు. పేరుకు అదొక దేశం. ఇప్పుడు తాజాగా ఇక్కడ ఒకళ్ళనొకళ్ళు తన్నుకునేటువంటి కార్యక్రమాలు అక్కడ సాగుతుంది. తాజాగా అమెరికా ఇజ్రాయెల్కి చెక్ పెట్టే ఎత్తుగడ, దానికి రివర్స్ ఎత్తుగడలు సాగుతున్నాయి. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ సెడ్ దట్ ఇట్స్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ స్ట్రక్ Syrian military targets in response to rocket launches on Israeli positions at occupied Golan Heights. The strikes caused material damage on Damascus outskirts, Syrian state media reported, citing military amid ongoing tensions in the Middle East over Israel-Hamas war in Gaza. ఇది ఒకటి, సిరియా నుంచి ఇజ్రాయెల్ మీద కొట్టడానికి వేస్తున్నటువంటి మిసైల్స్ని దారిలోనే అడ్డుకున్నారు. అవి అక్కడ కూలడంతో సిరియన్ మిలిటరీ టార్గెట్సే దెబ్బతిన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చూసుకుంటే సిరియా నుండి దాడులు చేయించాలనుకున్నట్టు ఇరాన్ సంకల్పానికి బ్రేక్ వేయగలిగింది ఇజ్రాయెల్.